ఇక ఇవాళ ఢిల్లీలో పార్లమెంటు ఎన్నికలపై బీజేపీ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ తమ సత్తా చాటాలని దృఢ సంకల్పంతో ముందుకెళ్తుంది. ఇందులో భాగంగా పార్లమెంటు ఎన్నికలపై పూర్తిగా దృష్టి సారించింది. ఈ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలపై సన్నాహ సమావేశం నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. పార్లమెంటు ఎన్నికల తయారు, పార్టీలో చేరికలు, సంస్థాగత అంశాలపై చర్చ జరగనుంది. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలను 5 క్లస్టర్లుగా విభజించారు. ఒక్కో క్లస్టర్కి ఒక్కో నేతకు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ కీలక సమావేశంలో పాల్గొనే నాయకులతో పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల నేతలు హాజరు కానున్నారు. తెలంగాణ క్లస్టర్ ఇన్ఛార్జీలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఇందులో పాల్గొంటారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఇవాళ ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తమ సత్తా చాటాలని దృఢ సంకల్పంతో ముందుకెళ్తుంది. ఇందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికలపై పూర్తిగా దృష్టి సారించింది. ఈ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలపై సన్నాహ సమావేశాలు నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి భేటీ అయితే కొనసాగుతుంది. జేపీ నడ్డాతో మొదటగా భేటీ అయ్యారు. ఇక్కడ నుంచి అయితే మనకు ముఖ్య నాయకులతో పాటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర, బంగారు చూపి ప్రదీప్ రావు, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు వీళ్ళు కూడా వెళ్లడం జరిగింది. సో మొత్తానికైతే దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఏం చేయాలి, ఏ విధంగా అయితే మనము అభ్యర్థుల సెలక్షన్ నుంచి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఆయా నియోజకవర్గాల్లో ఏం చేస్తే బాగుంటుంది, వీటన్నిటికీ సంబంధించి అయితే మాట్లాడబోతున్నారు. ముఖ్యంగా ఎక్కడైతే బీజేపీ కాస్త వీక్ గా ఉందో ఆ ప్రాంతాల్లో ఏం చేయాలి. ఇక మన తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో టార్గెట్ 10 అని ముందుకు సాగాలనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా 10 సీట్లు మనం సాధించుకోగలుగుతాము. 10 సీట్లు సాధించుకోవాలంటే ఏం చేయాలి? గతంలో గెలిచినటువంటి ఎంపీ స్థానాలతో పాటు ఇప్పుడు కొత్తగా అనుకున్నటువంటి మరో 6 స్థానాలకు సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ విధంగా అంచనా వేయాలి, వికాస్ భారత్ యాత్రలు ఎంతవరకు వస్తున్నాయి, మోడీ పథకాలకు సంబంధించి, ఈవెన్ అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఇవన్నీ ప్రజలకు తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతున్నారా, రూట్ మ్యాప్ ఎంతవరకు ఉంది, గతంలో చేసినటువంటి తప్పిదాలు ఏంటి, ఇప్పుడు ఏం చేయాలి, అండ్ అభ్యర్థుల సెలక్షన్ ఏ ప్రాతిపదికన, అంటే గతంలో సిట్టింగ్ ఎంపీలకు మనకి ఇక్కడ ఉన్న సిట్టింగ్ వాళ్ళందరికీ మళ్ళీ సీట్లు ఇస్తారంటే ఇవాళ నీ రూల్ ఏం లేదు కదా అని చెప్పి కిషన్ రెడ్డి అన్నాడు. కాబట్టి సిట్టింగ్ లకైతే మాక్సిమం ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు బండి సంజయ్ కానీ, అరవింద్ కానీ, సోయం బాబురావు, ఈవెన్ కిషన్ రెడ్డికి వీళ్ళందరూ కూడా పోటీ చేసే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది, ఎందుకంటే ఎంపీగానే మేము పోటీ చేస్తాం, ఎమ్మెల్యేగా పోటీ చేయము అని చెప్పేసి చాలా మంది కీలక నేతలు అప్పుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్యేకి పోటీ చేయండి అన్నప్పుడు, అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేయండి అన్నప్పుడు ఎంపీకి అయితే ఓకే, అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే కాస్త మీమాంసలో పడ్డటువంటి పరిస్థితి మనం చూసాము. మరి వాళ్ళందరికీ ఇప్పుడు దొరుకుతుందా? అదేవిధంగా ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకి ఈ ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్న వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా ఓడిపోయారు. కాబట్టి వీళ్ళ పరిస్థితి ఏంటి, ఎవరికి సీట్లు సర్దుబాటు చేస్తారు, కీలకమైనటువంటి ఆ 10 స్థానాల్లో ఎవరు పెట్టుకుంటారు, వీటన్నిటికి సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ముగ్గురు అభ్యర్థులకు సంబంధించిన లిస్ట్ ఫైనల్ అవుట్ చేసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపిస్తామన్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఓవరాల్ గా బీజేపీ పెద్దలు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పరిస్థితుల మీద మాట్లాడుతున్నారు. ఇక్కడ తెలంగాణ నుంచి వీళ్ళు వెళ్ళి చెప్పబోతున్నారు. చూడాలి మరి ఎలాంటి డెసిషన్స్ కి ఫైనల్ గా వస్తారు, ఏమన్నా ఎలాంటి రూట్ మ్యాప్ ఇక్కడ నేతలు తిరిగి తెలంగాణ పంపిస్తారో చూడాలి. థ్యాంక్ యూ స్వప్న.